మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. నా జీవితాన ఉదయించి నన్ను మార్చిన శ్రీయేసు, ప్రియమార ప్రతివాని పిలువగా ప్రియులారా పరుగిడిరా రండి, ప్రభు మాట వినరండి. నా జీవితాన ఉదయించి నన్ను మార్చిన శ్రీయేసు. కీర్తనలు 1వ అధ్యాయము 1, 2, 3 వచనములు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. మీ త్రోవకు వెలుగు అను ఈ కార్యక్రమాన్ని వింటున్న ప్రియ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. విష్ యూ ఏ బ్లెస్సడ్ న్యూ ఇయర్ 2026. ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే శ్రేష్టమైనటువంటి మాటలు ఈ కీర్తన భాగంలో మనం చూస్తూ ఉంటాం. 3 విషయాలు చేయకూడదని మొట్టమొదటి వచనంలో చెప్తున్నాడు. అదేమిటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, రెండవది పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని అంటున్నాడు. నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనించినట్లయితే మరి ఏం చేయాలి? నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు అంటే ఏం చేయాలి అంటే ఒకే ఒక్క జవాబు దీనికి. ఏమిటనంటే దుష్టత్వం కానీ, పాపము కానీ, లేకుంటే అపహసించేటువంటి వారు కానీ ఉంటే గనుక ఆ స్థలంలో నిలవకుండా పారిపోవాలి అనేది జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపుకు శోధన ఎదురైనప్పుడు ఆయన పారిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉండగా మన జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయో తెలియదు, కానీ అన్ని పరిస్థితులలో జీవితం జీవించాలి అనేటువంటి ఉద్దేశం కలిగి మనం అడుగులు ముందుకు వేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే ఇక్కడ చేయవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు 2-3 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ మాటలు మనం వింటూ ఉండగా మన ఆనందము ఎక్కడ దొరుకుతుంది అనంటే దేవుని వాక్య పఠనము ద్వారా, దేవుని యొక్క వాక్య ధ్యానము ద్వారా మనకు ఆనందం కలుగుతుంది. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అనేటువంటి మాట కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటనంటే మనకు సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ అందులో ఉన్నటువంటి శ్రేష్టతను, అందులో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలను మనము తరచుగా మన మనసులో స్మరిస్తూ ఉండాలి. అప్పుడే ఆనందం కలుగుతుంది. అంతేకాదు 3వ వచనంలో
చాలా చక్కని మాట మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అలా చేయడం ద్వారా ప్రతిఫలం ఏమిటి అనంటే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మన అనుదిన జీవితంలో పచ్చదనం ఉండాలి. మనం చేస్తున్నటువంటి పనిలో సఫలత ఉండాలి అన్నట్లు మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరైతే ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రము ధ్యానిస్తారో అట్టివారు నీటి కాలువల యోరన నాటబడినదై అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అయితే నీటి కాలువల యోరన ఉండడం ద్వారా ఎన్నడూ ఎండిపోయే స్థితి ఉండదు అనే సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అంటూ చివరిగా ఏమంటాడంటే, అతడు చేయనదంతయు సఫలమగును అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు చేయనదంతా సఫలం కావాలి అంటే మొట్టమొదటిగా దుష్టులు, పాపులు, అపహాసకులు ఉండేటువంటి చోట ఉండకుండా పారిపోవాలి. రెండవదిగా దేవుని వాక్యములో మనం ఎల్లప్పుడూ మరి లీనమైపోతూ, చదువుతూ, అందులో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ, దివారాత్రము దానిని ధ్యానించుట ద్వారా ఇక్కడ మాట్లాడతాడేంటంటే, అతడు చేయనదంతయు సఫలమగును. ఈ నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి మన జీవితంలో సఫలత జరగాలి, లేకుంటే మనం చేస్తున్నటువంటి పనులు విజయం పొందాలి అన్నట్లయితే చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని ఏమిటి అనంటే, దేవుని వాక్యములో ఆనందించే అనుభవంలో ఉండాల. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అనేటువంటి మాట. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి మనల్ని రక్షించి ఈరోజు నూతన వ్యక్తులనుగా మనల్ని మార్చి ఆయనలో ఒక ప్రత్యేకమైన పనిముట్టుగా మనం చేసేటువంటి ప్రతి పనిలో సఫలత అనుగ్రహించేటువంటి అనుభవాన్ని దేవుడు మనకిస్తున్నాడు. సో అలాంటి కృప, అలాంటి ధన్యత ప్రబుద్ధమైన మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. 2026వ సంవత్సరం మొదటి పునరుత్థాన దినాన ప్రభువా, మీ త్రోవకు వెలుగు అను కార్యక్రమం ద్వారా నాయనా మేము చేయనదంతయు సఫలం కావాలంటే ఏం చేయాలో మీరు ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. అవును తండ్రి, మేము చేయనదంతయు సఫలం కావాలని నాయనా, మేము అడుగుపెట్టే ప్రతి స్థలము ఆశీర్వదింపబడాలని, మేము చేసే ప్రతి ఆలోచన నీ చిత్తానుసారంగా జరగాలి అని మేము ఆశపడుతూనే ఉంటాం. ప్రభువా, నీకే స్తోత్రం నాయనా. ఎంతగా మమ్మల్ని ప్రేమించావయ్యా తండ్రి. నిన్ను నీవు తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని నాయన మరణము నొందినంతగా, అనగా శిల్వ మరణం పొందినంతగా మా కొరకు శ్రమపడి నాయనా మాకు కలుగజేసిన ఆ విమోచనను బట్టి నీకే స్తోత్రము నాయన. అవును దేవా, నీవు మా పట్ల జరిగించిన కార్యాలకు మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలము నాయన. ఆ రుణం అలా ఉండవలసిందే ప్రభువా. నీ కృపా మహదైశ్వర్యాన్ని బట్టి నీకే స్తోత్రం నాయన. 2026వ సంవత్సరం తండ్రి, వింటున్నటువంటి బిడ్డల జీవితాల్లో అన్నింటిలో సఫలత మీరు దయచేయండి నాయన. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు ప్రభువ, పాపుల మార్గమున నిలవకూడదు ప్రభువ, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండొద్దు నాయన. అయితే నీ ధర్మశాస్త్రమునందు ఆనందించే గొప్ప కృపను మీరు దయచేయండి. అంతేకాదు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, సంతోషభరితుడు అని మీరు సెలవిస్తున్నారు. అట్టి సంతోషం నీ వాక్య ధ్యానంలో బిడలకు ఉండటానికి, మాకందరికి ఉండటానికి మీరు సహాయం చేయండి నాయన. అంతేకాదు అలాంటి వారు ఏ రీతిగా అభివృద్ధిలోనికి వస్తారు, ఏ రీతిగా ఆశీర్వదింపబడతారు, ఏ రీతిగా వారి జీవితాల్లో సఫలత ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు చేస్తూ వచ్చారు. అంతేకాదు ప్రభువా,
అతడు చేయనదంతయు సఫలమగునంటున్నావు. నీకే స్తోత్రం నాయన. అంతగా మమ్మల్ని ప్రేమించి నాయన మా చేతి పనిని మీరు దీవించే దేవుడవై ఉంటున్నావు. నీకు స్తోత్రం నాయన. ఈరోజు వరకు తండ్రి విశ్వవాణి ద్వారా జరుగుతున్న ఈ గొప్ప పరిచర్యలో, ఈ గొప్ప ఉద్యమములో నాయన, మిషనరీ పరిచర్యలో ప్రభువా అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని మీరు ఇస్తూ వచ్చారు నాయన. తండ్రి రోమాపత్రిక 15వ అధ్యాయం 20 వచనాన్ని బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాము తండ్రి. అయ్యా, మరొకరు పునాది మీద కాకుండా ప్రభువా క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్త ప్రకటించటానికి మీరిచ్చిన గొప్ప దర్శనాన్ని బట్టి వందనాలు. ఆ ప్రకారంగా చేయుట ద్వారా ఈరోజు భారతదేశంలోని వేల వేల గ్రామాలు నాయన నీ సువార్త చేత నింపబడి అనేక మంది నిన్ను అంగీకరించే కృపనిచ్చారు. మీకే స్తోత్రం నాయన. సేవకులను ఇచ్చావు, సేవకులను బట్టి వందనాలు. ఆలోచనకర్తలను, పెద్దలను ఇచ్చావు తండ్రి. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎమిలన్న గారిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయనా. సెల్వరాజన్న గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారైన విల్సన్ జ్ఞానకుమార్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారు చేసే ప్రతి ప్రయత్నంలో నాయన మీరు ఆశీర్వదించండి తండ్రి. నాయన ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి మరి నాయన మా డైరెక్టర్స్ కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మా బిషప్స్ కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మరి రీజనల్ కోఆర్డినేటర్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన. స్టేట్ కోఆర్డినేటర్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన. మిషన్ కోఆర్డినేటర్స్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మారుమూల గ్రామాల్లో సేవ చేస్తున్న సేవకుని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నైనా. ప్రత్యేకంగా ఈ పరిచర్యకు చేయూతనిస్తున్నటువంటి నైనా స్పాన్సర్స్ని బట్టి నీకు వందనాలయ్యా. గ్రామ దత్తత తీసుకున్న వారిని బట్టి వందనాలు. బాక్స్ కలెక్షన్ ద్వారా నైనా వారు సహాయపడుతూ పరిచర్యకు తోడుగా ఉంటున్నందుకే నీకు స్తోత్రము నాయన. నాయన మందిరాలు నిర్మించడానికి దాతృత్వం కలిగి ముందుకొచ్చి మందిరాలు నిర్మిస్తున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు నాయన. మెట్టుకు నాయన మా యొక్క అనుదిన జీవితంలో ఈ పరిచర్యను నాయన మేము ఎత్తిపడుతూ నాయన నీ తట్టు మేము చూస్తూ నాయన గ్రామము నాయన ఆశీర్వదింపబడినటువంటి స్థితిలోనికి రావాలి నాయన. అలాంటి గొప్ప కృప నీ బిడ్డలమైన మాకు మేం చేస్తున్న పని ద్వారా జరగటానికి మీరు కృప చూపి మా కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డలందరిని బట్టి కూడా నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఈ యొక్క మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమాన్ని విన్న బిడ్డలకి, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. గత 40 సంవత్సరాలుగా విశ్వవాణి పరిచర్యలు మనందరికీ ఎంతో దీవెనకరంగా ఉన్నాయి. నేరుగా మీ కొరకు ఫోన్లో ప్రార్థించుటకు మేము సిద్ధం. విశ్వవాణి టోల్ ఫ్రీ నంబర్ 1800 270 0333.